ఇప్పుడు చాలామంది ట్రేడింగ్ చేస్తూ ఉంటున్నారండి. సరదాగా చేస్తున్నారు. కానీ చాలా లాస్ అవుతున్నారు. మా దగ్గర చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు. క్లయింట్స్ వస్తుంటారు. చెప్తుంటారు. సార్ నేను సొంతంగా కొన్ని స్టాక్స్ కొన్ని ఉంటున్నాను. ఆ స్టాక్స్‌ని మళ్ళీ అమ్ముతున్నాను. ఈ చేత్తో కొన్న సమ్‌టైమ్స్ ప్రాఫిట్ కనిపిస్తుంది. చాలా టైమ్స్ నెగెటివ్‌లోనే ఉంటున్నాను. చాలా లాస్ అవుతున్నాను. ఏదైనా ఆల్టర్‌నేట్ ఉందా? అంటే నా దగ్గర ఉన్న 3,00,000, 4,00,000 కావచ్చు. లేదా 5,00,000 కావచ్చు. వీటికి ఎవరన్నా ఒక మంచి పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసి మా స్టాక్స్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారా అంటే దానికి ఒక మంచి సొల్యూషన్ ఉందండి. అదే స్మాల్ కేస్. నేను స్మాల్ కేస్ అని చెప్పంగానే చాలామంది స్మాల్ కేస్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌కి వెళ్ళిపోతారండి. అలా కాదు. స్మాల్ కేస్ డాట్ కామ్ అని కాదు. ఇది మినీ పీఎంఎస్ అంటారు వీటిని. సో, మినీ పీఎంఎస్‌లు ఎలా ఉంటాయంటే మీకు తెలుసు పీఎంఎస్ అనేది చాలా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ అనే ఒక మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీలు వాటిని హ్యాండిల్ చేస్తాయి. సో, అట్లా కొన్ని కొన్ని కంపెనీలు వాళ్ళు పీఎంఎస్‌ని హ్యాండిల్ చేయడంతో పాటు మినీ పీఎంఎస్ అని ఎవరి దగ్గర అయితే కేవలం 5,00,000, 7,00,000 మాత్రమే ఉన్నాయో, 10,00,000 మాత్రమే ఉన్నాయో వాళ్ళకి కూడా సర్వీస్ ఇవ్వాలి. అట్లాంటి స్టాక్స్ వీళ్ళకి ఇవ్వాలి. అలాగే కనుక మనం హ్యాండిల్ చేస్తే తద్వారా ఒక మంచి మంచి స్టాక్స్ అవైలబిలిటీ ఇవ్వగలుగుతాము. సో, తద్వారా క్లయింట్స్ అందరూ కూడా ఒక మంచి స్టాక్స్ కొనుక్కుంటే వెల్త్ క్రియేట్ చేసుకుంటారు. లాస్ట్ 1 ఇయర్, 1 ½ ఇయర్ నుంచి చూస్తే మార్కెట్ చాలా చాలా వాలటాలిటీ ఉంది. ఏ స్టాక్ కొనాలి? ఏ స్టాక్ అమ్మాలి? అనేది ఎవరికీ తెలియట్లేదు. ఒక మార్కెట్ బుల్ రన్‌లో ఉన్నప్పుడు మనం కళ్ళు మూసుకొని ఏ స్టాక్ కొన్నా బానే ఉంటుందండి. ఎప్పుడైతే డౌన్ సైడ్ మార్కెట్ అయితే ఉందో ఇట్లాంటి టైంలోనే ఒక మంచి స్టాక్స్‌ని కరెక్ట్ తెలుసుకోవాలంటే మాత్రం మనకి ప్రాపర్‌గా తెలిసిన ఒక మంచి అడ్వైజర్ అయితే ఉండాలి. ఎగ్జిట్ చాలా ముఖ్యమండి ఇందులో. చాలా మందికి తెలుసు ఏ స్టాక్ కొనాలి అని. ఎంట్రీ లెవెల్ అందరికి తెలుస్తుంది. బట్ ఎగ్జిట్ అనేది చాలా మందికి తెలీదు. మనం నష్టపోయేది కూడా అక్కడే నష్టపోతారు. సో, కాబట్టి వీళ్ళందరికీ కూడా ఏదైనా ఆల్టర్‌నేట్ ఉందంటే అది స్మాల్ కేస్ అండి. ఇది స్మాల్ కేస్ డాట్ కామ్ అయితే కాదు. అందులో ఓన్లీ ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. ఇది అలా కాదు. ఇది మినీ పీఎంఎస్ లాంటిది. సో, ఈ స్మాల్ కేస్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 5,00,000 దానికి 2.5% పర్ యానమ్ అనేది ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుందండి. రఫ్‌లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 కట్టాల్సి ఉందనుకోండి. ఆ 10,000 పర్ యానమ్‌ని వాళ్ళు ఎవ్రీ మంత్ మన అకౌంట్‌లో నుంచి రూ. 800, రూ. 750 వాళ్ళు డిడక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో, అట్లా మనం ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకి ఎవ్రీ మంత్ కొన్ని స్టాక్స్ అయితే షఫుల్ చేస్తారు. ఒక 2 ఆర్ 3 స్టాక్స్ అయితే షఫుల్ చేస్తారు. అప్పుడు మనకు ఒక మెసేజ్ వస్తుంది మన ఈమెయిల్‌కి. ఆ లింక్ మీద క్లిక్ చేయాలి జస్ట్. క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మన పోర్ట్‌ఫోలియోలో ఉన్న 25 స్టాక్స్‌లో నుంచి